ప్రియమైన శ్రోతలారా, జీవిత పాఠాలు అనే పోడ్కాస్ట్ కి మీ అందరినీ స్వాగతిస్తున్నాను. హలో ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు ఆగస్ట్ మంత్ లో ఫస్ట్ సండేని మనం అందరూ ఫ్రెండ్షిప్ డేగా సెలబ్రేట్ చేసుకుంటామని. ముందుగా మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఆ రోజు పొద్దున్నే లేచి ఫోన్ ఓపెన్ చేయగానే చూసారా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చేసిన విషెస్, ఫార్వర్డ్ పిక్చర్స్, కలర్ఫుల్ స్టిక్కర్స్, ఇంకా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, వాట్సాప్ స్టేటస్, ఫ్రెండ్స్ని ట్యాగ్ చేయడాలి, ఇలా మొత్తం ఫోన్తో నిండిపోతుంది కదా. అండ్ హానెస్ట్లీ మనల్ని గుర్తు పెట్టుకొని విష్ చేయడం చాలా మంచి విషయమే. కానీ ఈరోజు నేను మీకు ఒక జస్ట్ రొటీన్గా విష్ చేసి ఊరుకోవాలి అని అనుకోవట్లేదు. ఐ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్. మీ లైఫ్లో రియల్ ఫ్రెండ్ ఎవరు? మన ఫోన్ కాంటాక్ట్స్ ఓపెన్ చేస్తే వందల మంది కాంటాక్ట్ నేమ్స్ కనిపిస్తాయి కదా. సోషల్ మీడియాలో వందల్లో వేలలో ఫాలోవర్స్ ఉంటారు. కానీ అవన్నీ పక్కన పెడితే మన లైఫ్లో ఏదైనా పెద్ద కష్టం వచ్చినప్పుడు, అర్ధరాత్రి ఆపదొచ్చినప్పుడు, మన గుండె బరువు ఎక్కినప్పుడు ఏ ఆలోచన లేకుండా మనం డయల్ చేసే ఆ ఒక్క ఫోన్ కాంటాక్ట్ నేమ్ ఏంటి? హూ ఈస్ దట్ పర్సన్ ఫర్ యూ? ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండలేని బాండ్ పేరు ఫ్రెండ్షిప్పే అనే పాటను వింటుంటే నిజం అనిపిస్తుంది కదా. కాలం మారొచ్చు, ట్రెండులు మారొచ్చు, మనుషులు కూడా మారొచ్చు, కానీ ఒక నిజమైన స్నేహితుడు ఎప్పటికీ మారడు. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మనకి నిజమైన ఫ్రెండ్స్ కాకపోవచ్చు. ఈ రోజులో ఫ్రెండ్స్ అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం జాలీగా పార్టీ ఇస్తే వస్తారు, మనం మంచి పొజిషన్లో ఉన్నప్పుడు పక్కన నిలబడి ఫోటోలకి పోజులు ఇస్తారు, రీల్స్ చేస్తారు. కానీ నిజమైన ఫ్రెండ్షిప్ అంటే ఫోటోలు, పార్టీలు కాదు. రియల్ ఫ్రెండ్ అంటే ఎలా ఉంటారో తెలుసా? రియల్ ఫ్రెండ్స్ క్లాప్ ద లౌడెస్ట్ వెన్ యు విన్, ఈవెన్ ఇఫ్ దే ఆర్ స్ట్రగ్లింగ్, ఈవెన్ ఇఫ్ దే ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దేర్ ఓన్ టర్న్. నువ్వు సాధించిన విజయాన్ని చూసి నీకంటే ఎక్కువగా ఆనందపడేవాడే నిజమైన ఫ్రెండ్. వాళ్ళు ఇంకా స్ట్రగుల్ అవుతున్నా, వాళ్ళ టైం ఇంకా రాకపోయినా నీ సక్సెస్ని చూసి మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టాలంటే చాలా పెద్ద మనసు ఉండాలి. దట్ ఈస్ రియల్ లవ్, దట్ ఈస్ రియల్ ఫ్రెండ్షిప్. రియల్ ఫ్రెండ్స్ లిఫ్ట్ యూ అప్ ఈవెన్ వెన్ దే ఆర్ క్యారింగ్ దేర్ ఓన్ హెవీ వెయిట్. వాళ్ళ జీవితంలో ఎన్నో సమస్యలు, బాధ్యతలు ఉన్నా నువ్వు కింద పడిపోయినప్పుడు తమ కష్టాన్ని పక్కన పెట్టి నీ చేయి పట్టుకొని పైకి లేపుతారు. దే నో యువర్ సక్సెస్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్, నాట్ జస్ట్ లక్. నువ్వు సాధించింది నీ కష్టం వల్ల వచ్చిందని వాళ్ళకి తెలుసు. అందుకే నీ వెలుగుని, నీ సక్సెస్ని చూసి వాళ్ళు ఎప్పుడూ అసూయపడరు. సొసైటీలో నేనున్నారా నీకు అని మాటలు చెప్పేవాళ్ళు వందల్లో ఉంటారు. కానీ నిజంగా కష్టం రాగానే హెల్ప్ చేయడానికి నిలబడే వాళ్ళు మాత్రం ఒక్కరో ఇద్దరో మాత్రమే ఉంటారు. ఇంతలా రియల్ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతున్నానంటే నా లైఫ్లో కూడా అలాంటి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. హిస్ నేమ్ ఈజ్ శ్రీధర్. మా ఇద్దరు ఫ్రెండ్షిప్ చాలా విచిత్రంగా స్టార్ట్ అయింది. మేము చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో చదువుకోలేదు, అలాగే ఒకే వీధిలో కలిసి తిరగనూ లేదు. ఈ రోజుల్లో అందరూ ఆన్లైన్లో ఎలా కనెక్ట్ అవుతున్నారో మా ఫ్రెండ్షిప్ కూడా ఆన్లైన్ ద్వారానే స్టార్ట్ అయింది. మా మొత్తం హిస్టరీ గురించి చెప్పాలంటే అదొక పెద్ద పాడ్కాస్ట్ అవుతుంది. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే పరిచయమైన కొద్ది రోజుల్లోనే మా ఇద్దరి ఆలోచనలు, మా ఫ్రెండ్షిప్ బాండ్ చాలా గట్టిగా కనెక్ట్ అయింది. శ్రీధర్ ఎప్పుడూ నా అవుట్ సైడ్ అపీరెన్స్ చూసి నాతో ఫ్రెండ్షిప్ చేయలేదు. నా లైఫ్లో ఎన్నో కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి. నేను నమ్మిన వాళ్ళే నన్ను వదిలేసి వెళ్ళిపోయిన రోజులున్నాయి. నేను మానసికంగా కృంగిపోతున్న క్షణాలు ఉన్నాయి. కానీ ఆ బ్యాడ్ టైమ్స్లో అన్నింటిలోనూ శ్రీధర్ నా పక్కన ఒక కొండంత అండగా నిలబడ్డాడు. నేను ఏ రోజు ఆపదలో ఉన్నా నేనున్నారా నీకు అని నా వెనక నిలబడ్డాడు. ఒకరోజు నేను శ్రీధర్తో కూర్చుని మాట్లాడేటప్పుడు ఇలా అన్నాను, రే శ్రీధర్, మన ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలో తెలుసా? దావీదు, యోనాథన్లా మన ఫ్రెండ్షిప్ కూడా ఉండాలి అని చెప్పాను. అసలు ఎవరు ఈ దావీదు, యోనాథన్? వాళ్ళ కథ ఏంటో మీకు తెలుసా? బైబిల్లో యోనాథన్ ఒక రాజు కొడుకు, అంటే ఒక రాజకుమారుడు. దావీదు ఒక సాధారణమైన గొర్రెల కాపరి. కానీ యోనాథన్ దావీదుని తన స్వంత వారిలా ప్రాణంగా ప్రేమించాడు. ఎంతలా అంటే ఒక రాజు కొడుకైన యోనాథన్ తన వేసుకునే రాజ వస్త్రాన్ని, తన విల్లుని, తన కత్తిని దావీదుకి బహుమతిగా ఇచ్చేశాడు. యోనాథన్ తండ్రి అయిన సౌలు రాజు దావీదుని చంపాలని చూసినప్పుడు కూడా యోనాథను తన రాజ్యాన్ని, తన సింహాసనాన్ని, తన ప్రాణాన్ని పక్కన పెట్టి మరీ దావీదు ప్రాణాలను కాపాడాడు. అక్కడ ఎలాంటి స్వార్థం లేదు, ఎలాంటి అసూయ లేదు. ప్రాణానికి ప్రాణం ఇచ్చే ఒక పవిత్రమైన బంధం వాళ్ళది. నా లైఫ్లో కూడా శ్రీధర్ అలాంటి ఒక నిజమైన తోడుగా, నిస్వార్థమైన బ్లడ్ ఫ్రెండ్గా నిలబడ్డాడు. అలాంటి ఒక ఫ్రెండ్ మన లైఫ్లో పక్కన ఉంటే మనం లైఫ్లో ఏ యుద్ధానైనా నవ్వుతూ గెలవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ఫ్రెండ్షిప్ డే రోజు కేవలం గిఫ్ట్స్, వాట్సాప్ మెసేజ్తో సరిపెట్టుకోకండి.
మీ లైఫ్లో ఉన్న ఆ రియల్ ఫ్రెండ్కి మీ నిస్వార్థమైన ప్రేమను, గౌరవాన్ని పంచండి. అవసరం కోసం పరిచయం అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఆపదలో తోడుగా నిలిచే దావీదు, యోనాథన్ లాంటి బంధం ఒక్కటున్నా చాలు. మీ లైఫ్లో కూడా దావీదు, యోనాథన్ లాంటి ఒక రియల్ ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ని ఈ పాడ్కాస్ట్ కింద వెంటనే ట్యాగ్ చేసి కమెంట్ చేయండి. వాళ్ళకి మెసేజ్ షేర్ చేయండి. నేను నా లైఫ్లో జొనాథన్ లాంటిరా అని వారికి చెప్పండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ ద రియల్ ఫ్రెండ్స్ అవుట్ దేర్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.